వృషదృగ్గోచరాయ నమః అని ఏ దైవాన్ని మనం కీర్తిస్తామో ఈ నామానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి? వృషుడు అంటే ధర్ముడు, వృష అంటే ధర్మం అని అర్థం. వృషుడనే మనువు యొక్క కన్నుల ఎదుట సాక్షాత్కరించిన వాడు ఆ వెంకటేశ్వర స్వామి. వృషదృగ్గోచరాయ నమః అంటే మనకు ధర్మము ప్రధానంగా జీవనం కొనసాగితే నీ కనుల ముందు కనిపించే దైవమే ఆ శ్రీనివాసుడు. కల్ప ప్రారంభంలో వైవస్వత మనువు ఈ భూమండలాన్ని పరిపాలించేటప్పుడు ప్రజలంతా ధర్మబద్ధులై జీవితాన్ని గడిపిన ఆలోచనతో వృషుడు తపస్సు చేశాడు. తపస్సు పరిసరాలను ప్రజలను బాగా ప్రభావితం చేస్తుంది. ఆయన తపస్సు కారణంగా అందరిలో ధర్మబద్ధమైన జీవితాన్ని గడపాలన్నటువంటి ఆలోచన కలిగింది. ఇది చూచి ధర్మ సంస్థాపన కోసమే వైకుంఠాన్ని వదిలి భూమండలం మీదకి వచ్చినటువంటి ఆ వెంకటేశ్వరుడు శ్వేతవరాహమూర్తి ఆయనను కటాక్షించి నీ పేరు మీద ఈ కొండకు వృషాద్రి అని నామకరణం జరుగుతుంది అని తెలియజేశాడు. వృషోహి భగవాన్ ధర్మ అని అంటే ధర్మబద్ధమైన జీవితంతో నువ్వు నీ జీవితాన్ని సుసంపన్నం చేసుకుంటే నిన్ను కటాక్షించేవాడు ఆ శ్రీనివాసుడు. అలానే వృషజ్ఞేయాయ నమః అంటే ధర్మాన్ని అనుసరించటం వల్ల ఆ భగవంతుణ్ణి తెలుసుకోవచ్చు. శ్రీకృష్ణదేవరాయలు వెంకటేశ్వర స్వామిని కీర్తిస్తూ వృషగిరిస్థ అంటే ధర్మాన్నే కొండగా చేసుకొని దాని మీద వెలిసినటువంటి స్వామి అని వెంకటేశ్వరుణ్ణి కీర్తించటం జరిగింది. వృషదృక్ అని కూడా స్వామిని మనం అంటాం. అంటే ధర్మబద్ధమైన జీవితం నీదైనప్పుడు ఆ స్వామి దర్శనం నీకు కలుగుతుందని. మొత్తం మీద చెప్పిన సత్యం ఒకటే. ప్రజనస్యాస్మి కందర్పః అన్న భగవద్గీత వచనానికి అంటే ధర్మబద్ధమైన కోరిక నీది అయినప్పుడు ఇంద్రియ సుఖాలను అనుభవిస్తూ కూడా నన్ను చేరుకోవచ్చయ్యా, ఆ విషయాన్ని నీకు తెలియజేయటం కోసమే వైకుంఠాన్ని వదిలేసి భూమండలం మీదకి వచ్చాను అని తెలియజెప్పటం కోసం వృషదృగ్గోచరాయ నమః అంటూ ఆ స్వామిని కీర్తించినట్టయితే ఆయన నిన్ను కటాక్షిస్తాడు అన్న సత్యాన్ని వెంకటేశ్వర అష్టోత్తర శతనామావళిలో మనకు తెలియజేయటం జరిగింది తల్లి.